పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్టైల్ మార్చారు. గత ఎన్నికలకి ఇప్పటికీ తేడా చూపించాడు. మంత్రి నారాయణ అంటే అలా వచ్చి వెళ్ళిపోతాడనే విధంగా కాకుండా నలుగురిలో కలయ తిరుగుతున్నారు. సామాన్యుడితో మాట్లాడుతున్నాడు. కిరాణా షాపులు, టీ కొట్టు, టిఫిన్ అంగళ్ళ దగ్గర ఆయన టిఫిన్లు తింటూ టీ తాగుతూ ప్రజలతో కలిసి మమేకమవుతున్నారు. దీనిలో భాగంగానే నెల్లూరు నగరం భగత్ సింగ్ కాలనీలో ఓ టిఫిన్ అంగడిలో అధికారులు మంది మార్బలంతో కలిసి ఆయన టిఫిన్ చూసి ఐఏఎస్ అధికారులు కూడా ఆయనతో పాటు సాధారణ వ్యక్తుల కష్టాలు తెలుసుకునేందుకు మార్గం చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. మంత్రి పొంగూరు నారాయణ తన సొంత నియోజకవర్గంలోని నెల్లూరు సిటీలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ కార్తీక్, నగర కమిషనర్ సూర్యతేజాలు కూడా ఉన్నారు. పింఛన్ల పంపిణీ చేస్తూనే మధ్యలో ఓ సాధారణ టిఫిన్ షాప్కు వెళ్లి వాళ్ళ బాగోగులను అడిగి తెలుసుకున్నారు. టిఫిన్ వ్యాపారం ఎలా సాగుతుంది, ఏ మేరకు ఆదాయం వచ్చింది, నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయన్న విషయాలపై మంత్రి అధికారులు ఆరా తీశారు. అందరితో పాటు వీరు కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఇలా వ్యవహరించడంతో మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు జనానికి దగ్గరవుతున్నాడన్న సంకేతాలు తేటతెల్లమవుతున్నాయి. గతంలో ఇలా వెళ్లటం, టిఫిన్లు చేయటం ఉండేది కాదు. ఈసారి టీ కొట్లు దగ్గర టీలు తాగటం డిఫరెంట్గా కనిపించారు.